April 18th, Thursday. Joshua 1st chapter 3rd verse. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇచ్చున్నాను. Every place that the sole of your foot shall tread upon. जिस स्थान पर तुम पाँव धरोगा वह सब मैं तुम्हें देता हूँ. పిల్లారా, అడుగుపెట్టు ప్రతి స్థలం ఇస్తాడట. కాబట్టి దేవుని మీద ఆనుకొని ముందుకు సాగాలి. నిర్గమకాండం 3:5 దగ్గరకు రావద్దో, నీ పాదముల నుండి చెప్పులు విడువుమో, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశముని అయితే మోషేతో చెప్పాడు. 90వ కీర్తన 1వ వచనములో, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే. అవును, ప్రభువు మనకు నివాసముగా ఉండాలి. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండు. ఆయన చూచే దేవుడండి. సోదరి, నీ కష్టాలు బాధలు ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగైంది ఏది లేదు. యెషయా 66:1 ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించిన అది ఏపాటిది? కీర్తన 16:6 మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించిన, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. హబక్కూకు అంటాడు, హబక్కూకు కంటే ఆలింగనము, కౌగలింత అని అర్థం. ప్రభువుకు యెహోవా నాకు బలం, ఆయన నా కాలను లేడికాలగా చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నడిపించు. ఇలారా, ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగండి. ప్రార్థిస్తాం. ప్రభువా, వింటున్నవారు మీ మీద ఆనుకొని వారు అడుగుపెట్టు ప్రతి స్థలమంతా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.